సౌమ్యకి బర్త్డే విషెస్ చెప్తూ ఉంటాడు దర్శన్. హ్యాపీ బర్త్డే సౌమ్య అంటూ ఉండగా షేక్ హ్యాండ్ వరకు ఇచ్చి సరిపెట్టేస్తారా అని అడుగుతూ ఉంటుంది సౌమ్య. మరి ఇంకేం కావాలి అని దర్శన్ అడగడంతో కాఫీ డే వరకు అని అంటూ ఉంటుంది సౌమ్య. సరే నేను వెళ్ళి శరణ్యని తీసుకొస్తాను అని అనడంతో ఆగండి సార్, మేడం ఆవకాయ పెట్టే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు, మీరు నాతో రండి, మీకు ప్రాబ్లం ఉంటే పర్లేదులేండి, వద్దు అన్నట్టు బుంగమూతి పెట్టి అడుగుతూ ఉంటుంది సౌమ్య. సర్లే పద అని అంటూ ఇద్దరు కార్లో కాఫీ డే కని బయటికి బయలుదేరుతారు. ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారు దర్శన్ సౌమ్య. ఒక షాప్ దగ్గర ఆపేసి సౌమ్య నేను వాటర్ బాటిల్ తీసుకొస్తాను అంటూ ఉండగా సరే అని సౌమ్య అనడంతో దర్శన్ కారు దిగిపోతాడు. అప్పుడే శరణ్య దర్శన్కి కాల్ చేయడంతో దర్శన్ మొబైల్ని లిఫ్ట్ చేస్తుంది సౌమ్య. హలో అని సౌమ్య అనగానే ఏయ్ మా ఆయన మొబైల్ని నువ్వు లిఫ్ట్ చేసావేంటే అని శరణ్య తిడుతూ ఉంటుంది సౌమ్యని. కానీ సౌమ్య వెటకారంగా ఇలా అంటూ ఉంటుంది, ఈసారి మళ్ళీ ఒకసారి నేను మీ ఆయన అదే దర్శన్ ఇద్దరం కలిసి బయటికి వచ్చాం. ఈ రోజుని మేము మెమరబుల్గా జరుపుకోవాలి అనుకుంటున్నాం. ఈరోజు మేమిద్దరం ఎక్కడి దాకైనా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈసారి మళ్ళీ ఒకసారి చాలా దూరం దర్శన్ని తీసుకెళ్ళి పక్కా ఆధారాలతో అన్ని సాక్ష్యాధారాలని సంపాదిస్తాను, దర్శన్ని నా వాణ్ణి చేసుకుంటాను అని సౌమ్య చెప్తూ ఉండగా శరణ్య షాక్ అయి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈసారి నువ్వు అడ్డుకోలేవు అని సౌమ్య శరణ్యని అంటూ ఉండగా టెన్షన్ పడుతూ ఉంటుంది శరణ్య. ఈసారి శరణ్య దర్శన్ని ఎలా కాపాడుకుంటుంది, లేదంటే మళ్ళీ ఆధారాలతో దర్శన్ సౌమ్య ట్రాప్లో చిక్కుకుంటాడా, శరణ్య ఏం చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.